వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ను దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల వద్దే ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని తన అఫిడవిట్లో తెలిపారు వంశీ. అలాగే పోలీసుల అదుపులో ఉన్న సత్యవర్ధన్పై ఎవరు దాడి చేశారు, ఎక్కడ దాడి చేశారో చెప్తారా అని కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు వంశీ. ఇక విజయవాడ జైల్లో వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్ పైన విచారణను రేపటికి వాయిదా వేసింది ఎస్సీ ఎస్టీ కోర్టు. సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సదుపాయాలు కావాలనే దానిపై వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని జైలర్ను ఆదేశించింది కోర్టు. దర్యాప్తు కోసం మొబైల్, బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీనపరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి. ఈ కేసుకు నాకు సంబంధం లేదు, మీరు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు, చెప్పడానికి నాకు మెటీరియల్ లేదని చెప్తుంటే కస్టడీకి ఇస్తే మీకున్న మార్గం ఏంది? థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయడం, బలవంతం పెట్టి కొట్టి ఏదో చేయాలి. థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసే కదా ఇంకా తెలవదని చెప్పేశాడు కోర్టు ముందర. వాళ్ళు రైజ్ చేసిన పాయింట్ ప్రతి పాయింట్కి నాకేది తెలవదని చెప్పిన తర్వాత మీకు మిగిలిండే మార్గం కస్టడీకి తీసుకొని అతన్ని థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతను చెప్పాడని మీరు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కదా మీకుండే ఆల్టర్నేటివ్ ఉండేది. అది చట్టం థర్డ్ డిగ్రీ మెథడ్స్ ప్రొహిబిట్ చేసింది కాబట్టి ఆయన కోర్టు ముందర అఫిడవిట్ వేశాడు కాబట్టి ఏ విషయం నాకు తెలవదన్నాడు కాబట్టి వల్లభనేని వంశీని గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదని చెప్పి చాలా తీర్పులు మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో 7-8 ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్స్ రేపు చెప్తారు. తర్వాత తీర్పుకి కోర్టు వారు డేట్